సాయిరామ్. నా పేరు బండి శ్రీకృష్ణ అండి. మా తల్లిదండ్రుల పేరు బండి చిన్న రామన్న గారు, తల్లి పేరేమో బండి పుష్పలత గారు. నా జన్మ నేను పుట్టింది 1974లో. సో నేను పుట్టి నాకు ఊహ స్వామి దేవన నన్ను పుట్టి నాకు ఊహ వచ్చేసరికి మా తల్లిదండ్రులు స్వామి ఒక పాత్రలో ఉన్నారు. సో అలా నాకు ఏ జన్మ సుకృతం ఏమో కానీ లక్కీగా నేను పుట్టుకతం నాకు ఊహ తెలిసిన వెంటనే నేను స్వామి యొక్క పాత్రలో ఉన్నాను. అంటే అప్పటికే మా పేరెంట్స్ స్వామి భజన్స్, స్వామి డిఫరెంట్ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు అలా నాకు స్వామి పాత్రలో ఐ డెంట్ హ్యావ్ అంటే నాన్ స్వామి పాత్ర నుంచి స్వామి పాత్రకి అంటూ నాకు చేంజ్ అవ్వాల్సిన అవసరం పడలేదు. ఎందుకంటే నా పుట్టుకతోనే అలా స్వామి అలా ప్లాన్ చేసి పెట్టారు. సో అట్లా స్వామి పాత్రలోకి రావడము జరిగింది. యాక్చువల్గా మా పేరెంట్స్ కూడా మా గ్రాండ్ ఫాదర్ వెంకట సుబ్బయ్య గారు అయ్యమ్మ వారి వల్ల వాళ్ళు ఊర్లలో ఇట్లా స్వామి గురించి, మాది కర్నూలు జిల్లా. సో అక్కడ మా గ్రాండ్ ఫాదర్కి ఇట్లా స్వామి గురించి తెలిసి మా గ్రాండ్ ఫాదర్ మా ఫాదర్కి చెప్పడము, మా ఫాదర్ ఇట్లా స్వామి పాత్ర రావడం అలా జరిగింది. సో స్వామి మరి ఏ జన్మ సుకృతమో తెలియదు కానీ నాకు పుట్టుక నుంచి స్వామి దగ్గర ఉండి చేతి పట్టుకొని he was like always guiding me throughout my path of my life and all the way స్కూల్ కావచ్చు, స్కూల్లో ఉన్నప్పుడు ఇంట్లో బికాజ్ అప్పటికే మా పేరెంట్స్ స్వామి యొక్క పాత్రలో ఉన్నారు కాబట్టి రెగ్యులర్గా ఎవ్రీ థర్స్డే ఇంట్లో భజనలు కావడము, రెగ్యులర్గా బాల వికాస్ కావడము. సో నేను అన్కాన్షియస్లో కాన్షియస్లో ఐ వాస్ ఫార్చునేట్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఆల్ దీస్ భజన్ యాక్టివిటీస్, స్వామి యాక్టివిటీస్, సేవ యాక్టివిటీస్ అన్నిట్లో పార్టిసిపేట్ అవుతూ క్రమంగా పెద్దగా స్కూలింగ్ అయిపోయింది. సో మేము గచ్చిబౌలిలో ఉండేవాళ్ళము. అక్కడ మా ఫాదర్ ఇండియన్ లాజికల్స్ అనే చోట పనిచేసేవాళ్ళు. ఇట్స్ స్మాల్ గేటెడ్ కమ్యూనిటీ. సో అక్కడే పెరిగి అలానే పెద్దయి. సో అప్పటి నుంచే మేము గచ్చిబౌలి సేవా సమితిలో వీఆర్ పార్ట్ ఆఫ్ బాల వికాస్లో పార్టిసిపేట్ అయ్యి అదే ఆర్గనైజేషన్లో యూత్ లాగా పెరిగి యాజ్ పార్ట్ ఆఫ్ వేరియస్ యూత్ యాక్టివిటీస్లో కూడా స్వామి దేవన మాకు చాలా ఆపర్చునిటీస్ జరిగినాయి. క్రమంగా ఒక టైంలో సిన్స్ ఐ వాజ్ యాక్టివ్ నన్ను గచ్చిబౌలి యూత్ గ్రూప్ కూడా నన్ను కొన్ని రోజుల వరకు దే ఆస్క్ మీ టు లీడ్ బై యాజ్ ఎ యూత్ కోఆర్డినేటర్ లాగా పనిచేసి and I had various opportunities to take all the other youths which are part of Gachibowli along with me in participating into various satsai activities. స్కూల్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ నాకు కావాల్సిన సీటు బ్రాంచ్ హైదరాబాద్లో దొరికినందుకు నాకు కర్ణాటక వెళ్ళాల్సి వచ్చింది. సో కర్ణాటకలో 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని అక్కడ అంత ఆపర్చునిటీస్ దొరకలేదు బికాస్ నేను వెళ్ళిన కాలేజ్ కొద్ది రిమోట్ కాలేజ్. సో మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేసిన తర్వాత ఒక 6 నెలలకే నాకు యూఎస్కి వెళ్ళే ఆపర్చునిటీ వచ్చింది. బికాజ్ మా కంపెనీ ఏదైతే ఇక్కడ ఉందో వాళ్ళది బ్రాంచ్ యూఎస్ యొక్క ఫీనిక్స్ స్టేట్లో ఉండే, సో అరిజోనా స్టేట్. సో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ నాకు ప్లేస్మెంట్స్ ప్రకారంగా డాలర్స్కి వెళ్ళాల్సి వచ్చింది. సో మళ్ళీ అక్కడ స్వామి నాతో వెంట ఉండి అక్కడ accidentally I ran into people who are very active స్వామి అక్కడ డాలర్ సమితి యాక్టివిటీస్లో. సో అక్కడ మళ్ళీ నాకు అక్కడ యూత్స్తో బాగా క్లోజ్నెస్ పెరిగి మళ్ళీ అక్కడ మేము రెగ్యులర్గా సాటర్డే సండేస్ ఐ యూస్ టు బి పార్ట్ ఆఫ్ మెనీ సేవ యాక్టివిటీస్ దేర్. అలా నేను అమెరికాలో 3 సంవత్సరాలు ఉన్నాను. 3 సంవత్సరాలు కూడా ఐ వాజ్ fortunate that Swami always ensured to keep me in that kind of an environment where always నాకు స్వామి యొక్క సేవా యాక్టివిటీస్ ఉండొచ్చు, భజన ఉండొచ్చు, నన్ను ఎప్పుడు ఆ సైకిల్ నుంచి బయటికి పోనీయకుండా దో ఐ వాంటెడ్ టు ప్రాబబ్లీ ఆ స్వామి ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేయకపోతే నేను ఐ వుడ్ హ్యావ్ వేస్టెడ్ మై టైమ్ ఇన్ డూయింగ్ మెనీ అదర్ థింగ్స్. కానీ స్వామి ఎన్షూర్డ్ ఇన్ మై సబ్ కాన్షియస్ మైండ్ దట్ I don't waste my time in any other thing. And ఇప్పుడు మీరు యూఎస్లో మ్యారేజ్ కాలేదు, యు ఆర్ సింగిల్, యూ కెన్ డూ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్, టూరింగ్ చేయొచ్చు, వెకేషన్ చేయొచ్చు, యూ కెన్ వేస్ట్ యువర్ టైం. కానీ స్వామి ఆల్వేస్ యూస్ టు ఎన్షూర్ దట్ వీక్ డేస్లో వర్క్, వీకెండ్స్ వచ్చేసరికి నాకు హీ యూస్ టు కీప్ మై హోల్ షెడ్యూల్ సో టైట్ దట్ ఐ యూస్ టు బి కంప్లీట్లీ ప్యాక్డ్ అప్ విత్ ఐదర్ స్వామి యాక్టివిటీస్, సేవ యాక్టివిటీస్ ఆర్ భజన్, ఏదో ఒక దాంతో ఐ యూస్ టు బి కంప్లీట్లీ ప్యాక్డ్. దట్ వే హీ ఎన్షూర్ దట్ ఆల్ ద 3 years ఐ వాజ్ ఇన్ యూఎస్ నేను కంప్లీట్గా స్వామి యాక్టివిటీస్లో ఉన్నవాళ్ళు ఉండేటట్టు స్వామి దగ్గర ఉండి చూసుకున్నారు. ఐ డెంట్ మేక్ ఎనీ స్పెషల్ ఎఫర్ట్స్ ఆర్ కాన్షియస్ ఎఫర్ట్స్ టు బీ దేర్ ఇన్ స్వామి యాక్టివిటీస్, బట్ స్వామి హిమ్సెల్ఫ్ and always I used to feel like he used to grab my hand always and make sure that I am always active.
in Swami's activities. So that's why Swami, right from my birth to till date, he has been always, making a very important part of my life in holding my hand and making sure that I don't get deviated with any other, regular things కాకుండా ఎప్పుడూ ఒక స్వామి యొక్క ఎన్వైరన్మెంట్లో షెల్, I would say స్వామి షెల్ ఉండేటట్టు స్వామి took care. Though I didn't put any conscious efforts to be like that, but Swami himself ensured that వీడిని ఎప్పుడు ఇది ఒక షెల్లో పెట్టి టు మేక్ షూర్ దట్ ఐఎమ్ ఇన్ హిస్ షెల్ ఆఫ్ క్రియేషన్. సో అలా మరి తర్వాత మళ్ళీ డాలస్ నుంచి ఈవెన్చువలీ పేరెంట్స్ పెళ్ళి చేసుకోవడానికి రెడీగా నీకు ఏజ్ వచ్చి చేసుకోమని ఆలోచనలు వస్తున్నప్పుడు నాకు ఎందుకో డాలస్లో అంత స్వామి యాక్టివిటీస్లో ఉన్నా కానీ నాకు సమ్వేర్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ దట్ అరే మన ఐటీ ఫీల్డ్ అంతా ఇండియాలో బాగుంది, ఇక్కడ ఎందుకు ఉండాలి, అక్కడికి వెళ్తే మనం పేరెంట్స్ దగ్గర ఉండొచ్చు, ప్లస్ ఇక్కడ మనకి ఇంకా యాక్టివిటీస్కి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఐ హ్యాడ్ టు మేక్ ఎ డెసిషన్. ఎందుకంటే అప్పుడు నాకు ఉద్యోగం అంత సెటిల్మెంట్ అంతా బాగుండే, బట్ ఐ మేడ్ ఎ డెసిషన్ దట్ ఇండియాకి వెళ్ళిపోయి అక్కడే పెళ్లి చేసుకొని అక్కడే ఐ వాంటెడ్ టు కంటిన్యూ మై రెస్ట్ ఆఫ్ మై లైఫ్. సో ఆ యొక్క ఆలోచనతో నేను 2002లో ఇక్కడ ఇండియాలో అప్పుడు ఆరకిల్ కార్పొరేషన్ వాళ్ళు పెద్ద ఐడిసి సెంటర్, డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేసి దే వాస్ రిక్రూట్మెంట్ గోయింగ్ ఆన్. సో అదొక డెసిషన్తో అగైన్ స్వామిస్ గ్రేస్ I could come back to initially recruitment was happening in Bangalore. So Bangalore join ఆ తర్వాత కొన్ని ఆర్గనైజేషన్ చేంజెస్ వల్ల నాకు లక్కీగా హైదరాబాద్కి రాగలిగిన ఇన్ 2002. అండ్ ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు గచ్చిబౌలి సమితి విత్ స్వామి యాక్టివిటీస్లో ఎంత నా శక్తి మీరగా బ్యాలెన్స్గా అంటే వర్క్ని రెండు బ్యాలెన్స్ చేస్తూ ఎంత వరకు నేను పార్టిసిపేట్ చేయగలుగుతున్నానో అంతవరకు స్వామి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చాను. క్రమంగా మ్యారేజ్ అయిపోయింది 2003లో. తర్వాత మళ్ళీ నాకు సంతానం కలిగింది. ఇప్పుడు నా భార్య పేరు బండి మాధవీలత. ఆ తర్వాత నాకు 2006లో మా పెద్ద అబ్బాయి పుట్టాడు, మళ్ళీ 2010లో సెకండ్ అబ్బాయి పుట్టాడు. సో లక్కీగా నేను మళ్ళీ గచ్చిబౌలిలో ఈ ఏరియాలో ఉన్నా కాబట్టి మళ్ళీ ఐ కుడ్ పుట్ దెమ్ త్రూ బాల వికాస్. అంటే నాకు చిన్నప్పుడు మా పేరెంట్స్ అయితే ఎన్వైరన్మెంట్ ఎక్స్పోజ్ చేశారో సిమిలర్ ఎన్వైరన్మెంట్ స్వామి సర్కిల్లో ఐ కుడ్ give that kind of exposure to my kids, like my elder son, chinna son ki vallu kuda group 1, group 2, group 3 Bala Vikas classes lo they have been part of it. And now my elder son is doing his engineering first year, chinnodu 9th class lo unnadu. So hopefully since they are already in Swami's path, I am hoping that Swami will constantly keep them in his shell and create that అంటే వాళ్ళలో కూడా ఎంత వీలవుతే అంత సర్వీస్ చేసే ఆ భావన వాళ్ళలో కలిగించాలని స్వామిని ప్రార్థించుకుంటున్నాను. సో ఇలా నాకు లక్కీగా స్వామి దయ, ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ స్వామిస్ పాత్, సో స్వామి ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. సో అది కాకుండా మా ఫాదర్ చిన్నప్పటి నుంచి మమ్మల్ని పుట్టపర్తికి ఎవ్రీ డిసెంబర్కి తీసుకెళ్లేవాళ్ళు. సో డిసెంబర్లో ఆ టైంలో చాలామంది ఫారినర్స్ ఎక్కువగా వచ్చేవాళ్ళు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్ టైమ్ ఇన్ 1992 1997 మధ్యలో. ఆ టైంలో మేము చిన్న ఉన్నాం. సో ఫాదర్ ఎవ్రీ క్రిస్మస్కి వెళ్ళేవాళ్ళము. అప్పుడు స్వామి దర్శన్స్ అవన్నీ బాగా ఏవి మాకు అప్పుడు టోకన్ సిస్టమ్ ఉండేది. కూర్చుంటే స్వామి వచ్చి దర్శనం ఇచ్చేవాళ్ళు. స్వామి లాట్ ఆఫ్ టైమ్స్ ఐ హ్యాడ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విత్ రెస్పెక్ట్ టు స్వామి పాద నమస్కారాలు కావచ్చు, స్వామి లుకింగ్ స్ట్రైట్ ఇన్ టు యువర్ ఫేస్ ఆర్ ఇన్ యువర్ ఐస్, టాకింగ్ త్రూ ఐస్. సో దట్ వే అట్లా స్వామితో అంటే ఒక చిన్న చెప్పాలంటే ఒకసారి నేను ఇంజనీరింగ్ వెళ్ళేటప్పుడు అప్పుడు నేను ఒక్కనే వచ్చేవాడిని. సో అప్పుడు వస్తూ వస్తూ నాతో పాటు ఒక ఫ్రెండ్ని కూడా నాతో పాటు రారా పుట్టపర్తికి వెళ్దాము, ఇట్ విల్ బి వెరీ నైస్ టేక్ దర్శన. అంటే నేను రూమ్లో కూడా స్వామి పటం పెట్టుకుని రెగ్యులర్గా పూజలు అవన్నీ చేసుకునేవాడిని. సో నాకు ఒక రూమ్మేట్ ఉండేవాడు, వాడికి స్వామి గురించి తెలియదు. సో నా ద్వారా వాడు కూడా అరే నువ్వు ఇంత పూజిస్తావు, ఈవెన్ ఐఎమ్ ఆల్సో కీన్, నువ్వు పుట్టపర్తికి వెళ్ళినప్పుడు నన్ను తీసుకుపోరా అంటే సరే రా అని చెప్పేసి వాడిని ఒకసారి సెమిస్టర్ బ్రేక్లో నాతో పాటు వాడిని కూడా పుట్టపర్తికి తీసుకుపోయాను. అయితే మేమిద్దరం లైన్లో కూర్చున్నాము, టోకన్స్ ఇచ్చారు. సో టోకన్స్ ఇచ్చిన తర్వాత మాకు లైన్ నెంబర్ 2 లైన్ నెంబర్ 1 టోకన్ వచ్చింది. సో లోపలికి వెళ్ళాము. అదేంటంటే ఫస్ట్ లైన్లో ఒకటే ప్లేస్ ఉండే. సో నేను కూర్చున్నాను అక్కడ, వాడేమో నా వెనకాల కూర్చున్నాడు. సో నేను ఇట్లా కూర్చుంటే నా వెనకాల వాడు కూర్చున్నాడు. సో నాకెందుకు అరే నేను ఎప్పుడు వస్తుంటా స్వామి దర్శనం ఎప్పుడు అవుతుంది, వీడికి ఒక ఆపర్చునిటీ ఇద్దామని చెప్పి వాడిని ఫ్రెండ్ కూర్చోబెట్టి వాడు పాద నమస్కారాలు దొరికి స్వామి దర్శనం నేను వెనక కూర్చున్నాను.
సో అలా కూర్చున్న తర్వాత కొంతసేపటికి ఇంకా సెటిల్ అయ్యాము. తర్వాత సడన్గా డౌన్ ది లైన్ కొద్దిగా అటువైపు ఎవరో ఒక మనిషి వెళ్ళిపోయాడు. సో అక్కడ వాలంటీర్ వచ్చేసి, బాబు నువ్వు రా ఇక్కడ కూర్చొని నన్ను ఫ్రంట్ లైన్లో కూర్చోబెట్టాడు. సో ఐ ఫెల్ట్ వెరీ గుడ్. అరే స్వామి ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. నేను వాడికి ఆపర్చునిటీ ఇచ్చాను పాద నమస్కారాలు ఇద్దామని, కానీ స్వామి ఈజ్ సీన్ దట్ అండ్ స్వామి వాంటెడ్ మీ ఆల్సో ఈక్వల్లీ టేక్ పాద నమస్కారాలు అని చెప్పి. అండ్ అదేందో అది ఇట్ వాస్ సో కొంచెం అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. స్వామి వచ్చారు, వాడికి మంచిగా బ్లెస్సింగ్ ఇచ్చారు, నా దగ్గరికి వచ్చారు, నా దగ్గర నుంచున్నారు, మంచి పాద నమస్కారాలు తీసుకున్నాను. సో ఐ ఫెల్ట్ వెరీ టచింగ్ బికాజ్ ఐ ఫెల్ట్ స్వామి ఇంతమందిలో స్వామి వాజ్ ఏబుల్ టు అబ్జర్వ్ వాట్స్ గోయింగ్ ఆన్ విత్ మీ. నేను ఏం చేశాను, మళ్ళీ అట్లా కూర్చుంటే స్వామి మళ్ళీ నా దగ్గరకు వచ్చి నన్ను తృప్తిగా నా పాద నమస్కారం అట్లాంటివి స్మాల్, అంటే ఇట్ మైట్ స్మాల్ థింగ్స్, కానీ దే వర్ వెరీ టచింగ్ ఫర్ మీ బికాజ్ ఐ ఫెల్ట్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఆల్ ద అదర్ పీపుల్ హూ ఆర్ దేర్ హూ హస్ బీన్ డూయింగ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ సర్వీస్ యాక్టివిటీస్, వాళ్ళందరితో నేను రిలేటివ్లీ కంపేర్ చేసుకుంటే ఐఎమ్ వెరీ వే బ్యాక్. సో అంత తక్కువ పార్టిసిపేషన్ ఉన్న స్వామి యాక్టివిటీస్లో స్టిల్ స్వామి కేర్స్ ఫర్ మీ. వై హీ కేర్స్ సో మచ్ ఫర్ మీ అనేది నాకు ఇంకా అర్థం కాదు. బికాస్ ఐ ఫీల్ ఐ హ్యావ్ లాట్ మోర్ థింగ్స్ టు డూ యాజ్ పర్ స్వామీస్ సేయింగ్స్. సో బట్ స్టిల్ అంత చేయకపోయినా స్వామి ఈజ్ స్టిల్ షోయింగ్ హిస్ లవ్ అండ్ కేరింగ్. సో ఐ వాజ్ కంప్లీట్లీ మూడ్ అండ్ టచ్. సో అది గుర్తుపెట్టుకొని నాకు వీలైనప్పుడల్లా ఎంత వీలవుతే అంత స్వామి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలనే కాన్షియస్నెస్ ఐ ఆల్వేస్ హ్యావ్. And I try to see whatever I can do the best in terms of following Swami's principles. So main thing is, as he says, be has love all, serve all, and I think the main theme. So I always try to see positivity in people, see Swami in people. So enta love cheyagalite try to see Swami in the people who are opposite to you. Appudu meeku automatically opposite person ni hate cheyaru. You will always see positive things on other people. So that is one principle, as Swami said, I try to follow. Other is, as much as you can, try to see if you can do service to humanity, and that is nothing but, as again Swami says, service to humanity is service to God. So these two principles, like Swami has lot of things, but at least basic, these are the two things in my life. I feel that if you follow, Swami will be definitely will be very happy with you, and he will always be there with you, and give you all the guidance, and he'll take care of you, is what I very strongly believe in. That's Sai Ram. This is what I wanted to share. Sai Ram, on the occasion of 100th birthday anniversary celebrations of Bhagavan Sri Satya Sai Baba, Satya Sai official Kambam district YouTube channel admin aina dear brother Hussein Desaboinavaru ఈ ఒక్క కాంటెక్స్ట్కి స్వామి సీనియర్ డివోటీస్ కావచ్చు, రెగ్యులర్ డివోటీస్ కావచ్చు, వాళ్ళందరి యొక్క ఎక్స్పీరియన్సెస్ అంతా ఒక కొలాజ్ లాగా తయారు చేసి ఈ ఛానల్లో పెడుతున్నారు. ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ ఎవ్రీవన్ టు వాచ్ ఆల్ ద వీడియోస్ దట్ ఆర్ పోస్టెడ్ బై దిస్ ఛానల్. సో మీకు రెగ్యులర్ అప్డేట్స్, ఇంకా కొత్త వీడియోస్ అవన్నీ చూసుకోవడానికి మీరు ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్ టు లైక్, షేర్